హలో అందరూ, ఎలా ఉన్నారు? ఈరోజు రివ్యూ ఇస్తున్న సిరీస్ అవతార్ ద లాస్ట్ ఎయిర్ బెండర్ సీజన్ 2. ఇది జేమ్స్ కెమెరూన్ అవతార్ కాదు, పాపులర్ యానిమేటెడ్ సిరీస్ అవతార్ ద లాస్ట్ ఎయిర్ బెండర్కి లైవ్ యాక్షన్ అడాప్టేషన్. యానిమేషన్ సిరీస్ మాకు ఇష్టం. టోటల్గా 3 సీజన్స్ ఉంటాయి అందులో. అవి జియో హాట్స్టార్లో అవైలబుల్ ఉన్నాయి కరెంట్లీ. ఈ లైవ్ యాక్షన్ సిరీస్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. సీజన్ 2 మాకు ఓవరాల్గా డీసెంట్ అనిపించింది. సీజన్ 1 చూశాకనే సీజన్ 2 చూడాలి, లేకపోతే క్యారెక్టర్స్, వాళ్ళ జర్నీ, మెయిన్ కాన్ఫ్లిక్ట్ లాంటివి ప్రాపర్గా అర్థం కావు. ఈ సీజన్లో యాంగ్ అండ్ ఫ్రెండ్స్ ఎర్త్ కింగ్డమ్ క్యాపిటల్ అయిన బాసింగ్ సేకి వెళ్తారు. ఎందుకు వెళ్ళారు అక్కడికి? యాంగ్కి ఎర్త్ బెండింగ్ టీచర్ దొరికిందా లేదా అనేవి బేసిక్ ప్లాట్ పాయింట్స్. పాజిటివ్స్ గురించి మాట్లాడితే సీజన్ 2లో వరల్డ్ బిల్డింగ్, కొత్త క్యారెక్టర్స్, విఎఫ్ఎక్స్, ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఎస్పెషలీ బాసింగ్ సేని స్క్రీన్ మీద చాలా గ్రాండ్గా ప్రజెంట్ చేశారు. యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నంతలో చాలా ఎంటర్టైనింగ్గా ఉంటాయి. సీ స్నేక్ ఫైట్, కొన్ని 1-on-1 ఫైట్స్, అలాగే ఎర్త్ బెండింగ్ యూజ్ చేసిన యాక్షన్ సీక్వెన్సెస్ విజువల్లీ ఇంప్రెసివ్గా అనిపిస్తాయి. డైలాగ్స్ కూడా బాగా రాశారు. పర్ఫార్మెన్సెస్ గురించి చెప్పాలంటే గార్డన్, కియావింటియో, ఇయాన్ ఓస్లీ, మరియా జాంగ్, ఎలిజబెత్ యూ, డల్లాస్ లియూ, మియాకో, మిగతా క్యాస్ట్ అందరూ వాళ్ళ క్యారెక్టర్స్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు. ఈ సీజన్లో టాప్గా మియాకోకి మంచి ఇంపార్టెన్స్ ఇచ్చారు. పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. అలాగే డల్లాస్ లియూ ప్లే చేసిన జూకో క్యారెక్టర్ ఆర్ట్ని కూడా చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఈ సీజన్లో మా ఫేవరెట్ క్యారెక్టర్స్ అంటే టాఫ్ అండ్ జూకో. డ్రాబ్యాక్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ 3 ఎపిసోడ్స్ స్ట్రాంగ్గా స్టార్ట్ అయినా నెక్స్ట్ 3 ఎపిసోడ్స్ నుంచి స్టోరీ ముందుకు వెళ్ళదు. ఒకే ప్లేస్లో తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. దానివల్ల పేసింగ్ ఇష్యూస్ క్లియర్గా కనిపిస్తాయి. ఆ ఎపిసోడ్స్లో కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ బాగున్నా ఓవరాల్గా ఒరిజినల్ యానిమేషన్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ని రీచ్ అవ్వలేకపోయాయి. అదే టైంలో యాంగ్ క్యారెక్టర్ కొన్ని సీన్స్లో చాలా చైల్డిష్ అండ్ ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేస్తాడు. అది సీజన్లో మేజర్ ఇష్యూ అనిపించింది. కానీ లాస్ట్ ఎపిసోడ్స్కి మళ్ళీ స్టోరీ స్పీడ్ అందుకుంటుంది. కాకపోతే వార్ స్కేల్ యాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తే డిసప్పాయింట్ అవ్వచ్చు. ఈ సీజన్లో అలాంటి హ్యూజ్ బ్యాటిల్స్ ఉండవు. యానిమేషన్ నుంచి చేసిన కొన్ని చేంజెస్ అండ్ రీరైట్స్ కూడా ఎక్స్పెక్టెడ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోవడం సిరీస్ని కొంచెం డౌన్ చేసింది. ఈ సిరీస్ యాక్షన్, అడ్వెంచర్ అండ్ ఫ్యాంటసీ జానర్. టోటల్ 7 ఎపిసోడ్స్ ఉన్నాయి. ప్రతి ఎపిసోడ్ 1 hour ఉంటుంది. U/A రేటింగ్, ఇంగ్లీష్ అండ్ తెలుగు ఆడియోస్ అవైలబుల్ ఉన్నాయి. ఓవరాల్గా అడ్వెంచర్ అండ్ ఫ్యాంటసీ జానర్ ఇష్టపడే వాళ్ళు ఈ సిరీస్ చూసేయండి. మా రేటింగ్ 3.25 stars. ఫైనల్ సీజన్ని సీజన్ 2తో పాటే షూట్ చేశారు. ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో ఉంది. ఆఫీషియల్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు, కానీ 2027లో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మీకు ఈ సిరీస్లో ఫేవరెట్ క్యారెక్టర్స్ ఏంటో కమెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫ్యాన్ నెట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.